ఏమో బ్రదర్ వెళ్తుంది ఈ వెహికల్ ఎలా వెళ్తుంది ఆ వెనకున్న దానిలో మా పిఏ ఉన్న గన్ మ్యాన్ ఒక 5-6 ఉన్నారు అంతే. 10 మందికి కూడా ఎలా చేయరా? 10 మందికి చెప్పలేదు. లేదు పంపించండి సార్. లేదు నేను ఇక్కడే నిల్చుంటాను. మరి ఎందుకు మీరేం చేయాలంటే చేయండి. దీపోతాను ఇక్కడ. నేను మీ దగ్గర సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టాడు. ఏంటండి దువ్వా శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఏం చేశారు? ఏం చేశారని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే తప్ప? ప్రశ్నిస్తే తప్ప? ప్రశ్నించకూడదా? ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చెన్నాయుడు పంచాయతీలు దళితులు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4-4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేవు స్టేషన్లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్లో కూర్చోబెడుతున్నారో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? కొత్తూరులో హైడ్రామా నడుస్తుంది. ఉదయం నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ కి కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం దగ్గర విచారణ చేస్తున్నారు. మరోవైపు ఆయన్ని విడిచిపెట్టాలి. సుమారు 6 గంటలు కూడా గడుస్తుంది. ఆయన వెంటనే విడిచిపెట్టాలని చెప్పేసి మాజీ గారు ఇప్పటికే ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎటువంటి తప్పు చేయలేదు, వెంటనే విడిచిపెట్టాలని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. మనం ఉదయం నుంచి చూస్తున్నారు. ఏం చెప్తున్నారు? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి లోన తీసుకెళ్లారు. ఏం చెప్పలేదు సార్, అదే వెయిట్ చేస్తున్నాం మేము కూడా శ్రీనివాస్ గారిని ఎప్పుడు విడుదల చేస్తారా అని. అంటే ఏంటి అసలు కేసుకు సంబంధించి ఎప్పుడు ఆయన ఇచ్చేశారు, వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. కేసుకు సంబంధించి తెలిసిందే 2025లో అతను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మళ్ళీ ఇప్పుడు 2026లో కేసులు పెట్టి అతను స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించారు. ఉదయం నుంచి సుమారు 6 గంటలు గడుస్తున్నాయి. ఇప్పటికి కూడా విచారణ చేస్తున్నారు. మీరు లోనకు కూడా వెళ్ళారు. మిమ్మల్ని కూడా ధర్నా చేస్తున్న టైంలో అదుపులో తీసుకున్న పరిస్థితి. ఏమంటున్నారు లోన పోలీసులు కానీ? ఏమైనా దీని మీద చెప్తున్నారా? రిమైండ్ చేస్తామంటున్నారా? ఏం చెప్పట్లేదండి, ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ లేదు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీలాగే. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? శ్రీనివాస్ గారిని వెంటనే విడుదల చేయాలి. అంతకన్నా ఏం డిమాండ్లు ఉంటాయి? అతను ఏమి మర్డర్లు చేశారా, లేకపోతే ఏమైనా భూ కబ్జాలు చేశారా, ఏం చేశారని అతను ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెట్టారు? ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ తను. ఒక ఎమ్మెల్సీని కూడా తీసుకొచ్చి మీ స్టేషన్ లో కూర్చోబెట్టి ఇలా మీరు చేస్తున్నారంటే ఎంత రాక్షస పాలన ఉంది కూటమి ప్రభుత్వంలో అందరూ చూడొచ్చు. సుమారు ఉదయం నుంచి కూడా ఏదైతే
చేస్తున్నారు, తనకు కావాలని చెప్పేసి ల్యాగ్ చేస్తున్నారు. అసలు సమస్యలు ఏది పెద్ద కేసు కూడా కాదు, జస్ట్ ఒక ఐటీ యాక్ట్ పెట్టి ఇంతసేపు విచారణ చేయడం, దాంతోపాటు ఏదో మర్డర్లు చేసిన వాళ్ళ విచారణ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా అంటూ దివ్వల మాధురి అయితే తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ని వెంటనే విడుదల చేయాలి, అప్పటి వరకు కూడా తమ ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఒకసారి ధర్నా చేస్తున్నటువంటి వారందరినీ కూడా అదుపులో తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు అధికారులు. మరోవైపు ఇక్కడ దగ్గరలో ఉండవద్దని చెప్పి కూడా హెచ్చరించారు. అయితే మరోవైపు విచారణ అయితే కొనసాగుతుంది, ఉదయం నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆయన్ని స్టేట్మెంట్ తీసుకుని వదిలేస్తారా, లేక కోర్టు ఒకవేళ కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా అనే దానిపై అయితే కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొత్తూరులో కనిపిస్తా ఉంది. కెమెరామెన్ సూర్యతో వాళ్ళు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.